సో ఈరోజు మనం ఏం చేయబోతున్నామంటే ఈరోజు అయితే ఒక విలేజ్కి అయితే వెళ్ళబోతున్నాం. మా ఫ్రెండ్ వాళ్ళ విలేజ్కి. వాడైతే నాకైతే కాల్ చేశాడు, రారా అలా తిరగొద్దు వద్దు అని. సో అందుకని షించాన్ని వచ్చేసి అయితే నేనైతే పికప్ చేసుకొని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాను అనమాట. సో పదండి షించాన్ని అయితే పిలిచేద్దాం. షించాన్. ఫ్రాంక్లిన్ అన్న ఏంటి? అరే షించాన్, ఈరోజు వచ్చి మనం బయటికి వెళ్ళబోతున్నాం రా. అంటే రేపే మళ్ళీ ఇంటికి వస్తాం. ఈరోజు వచ్చేసి నాకైతే పని లేదన్నమాట. ఆఫీస్ అయితే ఈరోజు లీవ్ పెట్టేశాను. సో ఇప్పుడైతే మనం ఎక్కడికి వెళ్తున్నామంటే, ఎక్కడికి ఫ్రాంక్లిన్ అన్న? అదే రా, మా ఫ్రెండ్ వాళ్ళ విలేజ్కి ఊరికి అయితే వెళ్తున్నాం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎటువంటి అల్లరి అయితే చేయకూడదు. సరే ఫ్రాంక్లిన్ అన్న, నేనైతే అల్లరి చేయను. నేను అల్లరి చేసేవాడిని కాదు. అలా అంటావు మరి. ఫ్రాంక్లిన్ అన్న ఫ్రాంక్లిన్ అన్న అదే అసలు ఎక్కడుంటుంది ఆ విలేజ్? అరే నీకు తీసుకెళ్తాను కదా, అది ఒక చిన్న పల్లెటూరు రా. నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు నేను అక్కడే ఉన్నాను, కానీ ఇప్పుడు నాకు జాబ్ దొరికింది. అరే గుద్దేశా ఫ్రాంక్లిన్ అన్న కానీ. ఫ్రాంక్లిన్ అన్న ఇప్పుడు మనం అక్కడికి ఎందుకు వెళ్తున్నాం? అదేరా, నా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు రా. అక్కడికి వెళ్ళి మనం బాగా అంటే ఒక డే ఉంది రండి అన్నారు రా. అందుకని ఇప్పుడు వెళ్తే మనం రేపు మధ్యాహ్నమే, ఈరోజు మధ్యాహ్నమే లేదంటే ఈవినింగే వెళ్తాం రా అక్కడికి. సరే ఫ్రాంక్లిన్ తొందరగా కదా. చూసారా షించాన్, ఎలా ఉందిరా మా ఊరు? ఫ్రాంక్లిన్ అన్న ఇదేనా మా ఊరు? సూపర్ ఉంది కదా. ఇక్కడ నుంచి కాదురా, ఇక్కడ నుంచి కొన్ని ఇల్లులు ఉంటాయి, అక్కడికి వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ నుంచి జస్ట్ తిరగడానికి. ఫ్రాంక్లిన్ అన్న ఎవరిని ఇల్లు గుద్దేశా? సరే చూపిస్తాను పదరా నీకు ఇల్లులన్నీ. చాలా బాగుంటాయి రా. చూడరా షించాన్, ఇప్పుడైతే బ్రిడ్జిని మనం దాటేస్తే మా ఫ్రెండ్ వెళ్ళిపోతాం రా. అయ్యి ఫ్రాంక్లిన్ కదా, కానీ బ్రిడ్జిలో అయితే ఫ్రాంక్లిన్ అన్నా ఏం వెహికల్స్ తిరగడం లేదు. అంతేరా, బ్రిడ్జిలో అక్కడిక్కడ తిరుగుతారు కానీ బ్రిడ్జికి ఎవరు రావడం లేదు. అట్లయితే ఇక్కడ ఎక్కువ వెహికల్స్ ఉంటాయి. ఫ్రాంక్లిన్ అన్న చూసుకుని డ్రైవ్. సో ఇంత స్లోగా వెళ్ళి ఫ్రాంక్లిన్ అన్న. సరేరా. తిప్పేస్తూనే ఉంది. ఇదిగో రా షించాన్, ఇక్కడే ఇల్లులు అన్నీ ఉన్నాయి కదా. ఇక్కడే మా ఫ్రెండ్ ఎవడో ఇక్కడ ఉంటాడు, ఆడు చెప్తానులే. సరే, ఇక్కడ ఎవరు లేరు. ఈ ఇల్లేనా అంటే ఈ ఇల్లు అనుకుంటా. వాడి పేరు ఏంటో మర్చిపోయాను రా. సరేలే, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? హలో. అరే ఎవరు? ఓ ఫ్రాంక్లిన్ నువ్వా? ఎలా ఉన్నావురా? నేను బాగానే ఉన్నాను రా. అవును, నీ పేరు? అరే మర్చిపోయావారా? నా పేరే సురేష్ రా. చిన్నప్పుడు చూడు ఇక్కడే ఉన్న తిరిగేవాళ్ళం. అవునరా, మర్చిపోయినా. అవును, నువ్వు ఎవరితో పాటు రాలేదా? అరే షించాన్ కార్లోనే ఉండిపోయాడు. అరే అమ్మ వచ్చాడు. ఎక్కడికి రా ఉన్నావు? అదే ఫ్రాంక్లిన్ అన్న, కార్లో నిద్రపోతున్నాను. నువ్వు అక్కడివి. సరే చెప్పరా. అరే మనం బయట తిరిగి చాలా రోజులు అయింది కదరా. ప్లీజ్ రా రే, నాకు ఈ బయట మొత్తం తిప్పిరా. సరేరా, రా మనం అందరం బయటకు వెళ్దాం. అరే ఎట్లున్నావురా? నేను చూసి చాలా రోజులు అవుతుంది. బాగానే ఉంటాను నేను. అవును, నువ్వు ఎట్లున్నా? ఏంట్రా జాబ్ కోసం ఒక్క జాబ్ కూడా దొరకలే. ఏంద్రా ఈ ఊరిని నీకు జాబ్లో ఎప్పుడు దొరుకుతావురా?
అందుకని చిన్నప్పుడు మనం ఆడుకునే ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ వెళ్ళిపోయినరా. ఎక్కడికి రా? ఎక్కడికి? ఇటు వర్షాప్ వెళ్ళిపోయింది సిటీకి. రామేష్ గౌడ్ వచ్చేసి నీ దగ్గరే ఉన్నాడు. నేను ఇక్కడే ఉన్నా. ఇప్పుడు నీ ట్యాబ్లెట్ నీ కలరా పని పెట్టుకుంటే, అందుకని ఖాళీగా ఉన్నాను రా. అవునా? అరే నాకు తీసుకుని డ్రైవ్ చేయరా. ఏముందిరా నీ డ్రైవింగ్? ఓరి సర్లే, నువ్వు మా ఊరికి వస్తావా? లేదురా రాలేను. సరేరా, అయితే ఈ నైటు మనం ఎక్కడికైనా వెళ్దామా? సరేరా, ఎక్కడికి వెళ్దాం? నీ ఇష్టం. సరేరా, నైట్ అయితే ఇక్కడే ఉంటాను. ఓకే, నీ ఇష్టం మళ్ళీ. ఫ్రాంక్లిన్ అన్న, నాకు వెళ్ళేటప్పుడు బర్గర్ కొనిస్తావా? సరేరా, కొనిస్తాను. సరేరా ఫ్రాంక్లిన్, బాయ్ రా. మళ్ళీ ఇంకో సెలవుల్లో కలుద్దాం. సరే బాయ్. శ్రీశాంత, వెళ్ళిపోతాం మనం. వెళ్ళిపోతున్నాము ఫ్రాంక్లిన్ అన్న, ఇంకా కాసేపు. శ్రీశాంత్ బాయ్, ఇంకా వెళ్ళిపోదాం. సరే ఫ్రాంక్లిన్ అన్న, వెళ్ళిపోదాం పా. అరే షించాన్, ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసాం రా. అవును ఫ్రాంక్లిన్ అన్న, ఫ్రాంక్లిన్ అన్న ఇంటికి వెళ్ళిపోదాం. నైట్ నాకు బాగా నిద్ర పట్టుద్ది. సరే అప్ప, వెళ్ళిపోదాం ఇంటికి. బాగా ఎంజాయ్ చేసాం కదా రషించాన్. అవును ఫ్రాంక్లిన్ అన్న, నైట్ నాకు బాగా నిద్ర పట్టింది అండ్ నాకు బర్గర్ కూడా కనిపెట్టావు. థ్యాంక్ యూ. సరే రషించాన్. ఓకే గాయ్స్, ఈ వీడియోలో అనిపించింది మీకు కామెంట్ చేయండి అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయాలని మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు బాయ్. పార్ట్ 4 అని కామెంట్ చేయండి. పార్ట్ 4 అని పంపిస్తాను. బాయ్.